మనకి రీసెంట్గా పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది, గుర్తుంది కదా. సో మరి దాంట్లో ఎవరైతే టెర్రరిస్టులు మన మీద అటాక్ చేశారో వాళ్ళని ఇప్పుడు పక్కన పెట్టేశాం. మరి ఎలా సాధ్యమైంది భయ్యా ఇది అనే డౌట్ నువ్వు అడగొచ్చు. దాని గురించి చెప్తా విను. మనకి ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందో వెంటనే మనకి అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు, గుర్తుందా. ఎందుకు వెళ్ళారు అనుకున్నారు? ఎవరెవరు చనిపోయారు చూడటానికి వెళ్ళారు అనుకున్నారా? కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు. సో మరి ఇది జరిగింది కదా. మరి దీనికి కారణం ఎవరైతే అయి ఉంటారో వాళ్ళు ఇండియా నుంచి దాటి వెళ్తానికి వీల్లేదు. ఏం చేస్తారో చేయండి, ఖచ్చితంగా మనం వాళ్ళని పట్టుకొని తీరాల్సిందని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశారు. అయితే మరి దీన్ని స్ట్రిక్ట్గా తీసుకున్న మన ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే, అరే వీళ్ళు వెళ్తానికి వీల్లేదురా అని చెప్పి అసలు వీళ్ళు ఎలా వచ్చారు అనే దాని గురించి ఆలోచిస్తే వీళ్ళకి ఒక సొరంగ మార్గం దొరికిందనమాట. అంటే ఈ సొరంగ మార్గం నుంచి వచ్చి ఉంటారు, మరి ఇటు నుంచి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళనీయకుండా మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని నిండా నీళ్ళు నింపేశారు. సో నీళ్ళు నింపితే ఎలా వెళ్ళగలుగుతారు? వెళ్ళలేరు కదా. సో ఇంక వీళ్ళకి మిగిలి ఉంది ఏంది మార్గం? వెళ్తే మనం బోర్డర్ దాటి వెళ్ళాలి. సో మరి బోర్డర్ దాటి వెళ్ళాలి అంటే మరి హై సెక్యూరిటీ పెట్టాం కదా. సో ఇంక వీళ్ళు వెళ్తానికి ఛాన్స్ ఉందా? ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదు. సో మరి ఇక వీళ్ళు వెళ్తానికి ఛాన్సే లేదురా అని చెప్పేసి మనం ఏం చేసాం, ట్రేస్ చేయడం స్టార్ట్ చేసాం. సో వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు అని చెప్పేసి ట్రేస్ చేస్తే మనకి మొన్న దొరికారనమాట. దొరికిన తర్వాత ఏం చేసాం, ముగ్గురిని పక్కన పెట్టేసి మిగతా ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు రావాలనుకున్నారు అనే దాని గురించి మొత్తం కూడా డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి లాగేయచ్చు ఇప్పుడు మనం.